మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షాత్తు మన జీవితంలోకి ఆ దేవుడే ప్రమాదాలను అనుమతించినప్పటికీ కూడా మనం పడిపోకుండా స్థిరముగా, బలముగా, శ్రేష్టముగా దేవుని ఎదుట నిలబడాలి అంటే మనలో ఈ క్వాలిటీస్ ఉండాలి. మనలో ఈ గొప్ప లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మనం పడిపోకుండా స్థిరముగా నిలబడగలుగుతాం. చూడండి, అవి ఏంటో. మొదటిది యథార్థత, న్యాయము, దేవుని యందు భయభక్తులు, చెడుతనమును విసర్జించుట. ఈ 4 కలిగిన వ్యక్తి యోబు. ఆ యోబు గారికి సాక్షాత్తు దేవుని నుంచే ప్రమాదము అనుమతి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన చెదరలేదండి, ఆయన కదలలేదండి, ఆయన ఎక్కడ కూడా భయపడలేదండి. దేవుని బిడ్డలారా, మనం కూడా చెదిరిపోకోకుండా ఉండాలంటే, కదలకుండా ఉండాలంటే, భయపడకోకుండా ఉండాలి అంటే మనలో ఈ మంచి గొప్ప శ్రేష్టమైన లక్షణాలను మనలో మనము సంపాదించుకొని దేవుడే ఆ ప్రమాదాలకు అనుమతించిన మన జీవితంలోకి నిటారుగా, బలముగా, శ్రేష్టముగా తిరిగి ఎవరైతే మన మీదికి ఆ ప్రమాదాలను అనుమతించాడో ఆ దేవుణ్ణి మహిమపరిచే విధముగా మనము నిటారుగా నిలబడగలుగుతాం. అటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరం జీవించాలని ఆయన మనల్ని బట్టి ఆశ్చర్యపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి ఆయన ఆశ్చర్యపోవాలా. అటువంటి స్థిరమైన మనసు కలిగి, అటువంటి దృఢమైన సంకల్పం కలిగి, అటువంటి శ్రేష్టమైన జీవితం జీవించి యథార్థముగా, న్యాయముగా, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేవాడిగా నీవు ఉండాలని దేవుని పెట్టి మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మేము నిన్ను వద్దనుకుంటాం, నీ నుంచి దూరం అయిపోతాం. కానీ యోబు గారు అలా లేదు. ఆయనలో ఉన్న యథార్థత, న్యాయము, యందు భయభక్తులు, చెడుతనమును విసర్జించుట, ఈ లక్షణాలు అతనిని నీ నుంచి ప్రమాదం అనుమతి వచ్చినప్పటికీ కూడా అది పడిపోకోకుండా నిలబడగలిగాడు ప్రభువా. అటువంటి బిడ్డలుగా మేము కూడా ఆ లక్షణాలు మేము కూడా ధరించుకొని మేము కూడా నిలబడే బిడ్డలుగా ప్రతి చిన్నదానికి పడిపోకోకుండా నిలబడే విధంగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.